శివరాత్రి రాత్రి ఆలయానికి వెళ్తే అది ఒక ప్రత్యేకమైన ప్రపంచం. గంటల మ్రోగింపు, ఓం నమ శివాయ జపం, బిల్వపత్రాల పరిమళం, అభిషేక జలాధార, దీపాల వెలుగు. ఇది కేవలం ఒక పూజ కాదు, ఇది ఒక మాస్ మెడిటేషన్. అందుకే శివరాత్రి రాత్రి ఆలయాల్లో ఉన్న శక్తే వేరు. ఇంట్లో శివరాత్రి ఎలా చేయాలి అనేది కూడా ముఖ్యం. అందరికీ ఆలయానికి వెళ్ళడం కుదరదు. అయితే ఇంట్లో కూడా చాలా శుద్ధిగా చేయవచ్చు. ఉదయం స్నానం చేయాలి. శివుడి ఫోటో లేదా లింగం ముందు దీపం వెలిగించాలి. నీటితో అభిషేకం చేయాలి. బిల్వ ఆకులతో పూజ చేయాలి. శివనామం జపించాలి. రుద్రం, శివ పంచాక్షరి పఠించాలి. రాత్రి కొంత సమయం జాగరణ చేయాలి. శివ పురాణం వినాలి. ఇక్కడ ముఖ్యమైనది ఆర్భాటం కాదు. ఆ రోజు మనసు శివమయం అవ్వాలి. శివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి అనేది చాలా మందికి వచ్చే డౌట్. దీనికి శరీరం సహకరించే విధానాన్ని బట్టి ఉపవాసం ఉండాలి అని పండితులు చెప్పే మాట. ఉపవాసం అంటే ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. నిర్జల ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఇది కష్టంతో కూడుకున్నది. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఫలహార ఉపవాసం చేయొచ్చు. అంటే పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసం ఉండటం. ఒక పూట ఉపవాసం అంటే ఒక పూట మాత్రమే తినడం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే కఠినంగా ఉపవాసం చేయాలి. డయాబెటీస్, బీపీ, గర్భిణీలు, వృద్ధులు డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఉపవాసాలు ఉండాలి. ఇక్కడ ఒక మాట స్పష్టం: శివుడు కఠినతను చూడడు, నిజాయితీని చూస్తాడు. శివరాత్రి రోజున చెయ్యకూడని పనులు గమనించినట్లయితే అబద్ధం ఆడరాదు, నిందలు వేయరాదు, తిట్లు తిట్టరాదు, కోపం ప్రదర్శించవద్దు, మద్యం సేవించవద్దు, మాంసాహారం ముట్టుకోవద్దు, ఇతరులను బాధ పెట్టవద్దు, అహంకారం ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఈరోజు మనం శివుడిని పూజించడమే కాదు, మనలో శివతత్వాన్ని పెంచుకోవాలి. శివరాత్రి చివరగా మనకు చెప్పే మాట, మహాశివరాత్రి రోజున శివుడు మనకు చెప్పేది ఒకటే: నీ జీవితంలో సమస్యలుంటాయి, కానీ నువ్వు భయపడొద్దు. నీ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు శివం. అందుకే ఈ రాత్రి కేవలం పూజ కాదు, ఒక రాత్రి జాగరణ కాదు, ఒక రాత్రి నిద్రపోకుండా ఉండటం కాదు. ఇది మనలో ఉన్న చీకటిని జయించే ప్రయత్నం. ఇది మనలో ఉన్న అహంకారాన్ని కరిగించే ప్రయత్నం. ఇది మనలో ఉన్న భయాన్ని దాటే ప్రయత్నం. ఇది మనలో ఉన్న మనసుని శుద్ధి చేసే ప్రయత్నం. చెల్లిందమ్మను
भवस्त्वमहं भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः ज्येष्ठाय नमो ॐ मल्लिकाय नमः ఇవాళ రాత్రి శివుడి ముందు ఒక మాట చెప్పండి. శివ, నాకు ధనం ఇవ్వమని కాదు, నాకు శాంతి ఇవ్వమని కాదు, నాలో ఉన్న కోపాన్ని తగ్గించు, నాలో ఉన్న భయాన్ని తొలగించు, నాలో ఉన్న అహంకారాన్ని కరిగించు, నాలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చు. అంతే, ఈ శివరాత్రి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓం నమః శివాయ, హరహర మహాదేవ. ఓం నమః శివాయ, హరహర మహాదేవ. शिवो महेश्वर शंभु पिनाकी शशिशेखरः विविष्टोऽम्बिकानाथ श्रीकण्ठो भस्मोद्भूलित विग्रहः श्यामप्रियस्वरमय स्त्रयीमूर्तिरनीश्वरः हिरण्यरेता दुर्धर्षो गिरीशो दशाः पुराराजर्भगवान् प्रमथाधिपः मृत्युञ्जय सूक्ष्मः ఓం